సో ఈ రోజు రివ్యూ చేయబోతున్న మూవీ నేమ్ సరిపోతా శనివారం. రివ్యూని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. సరిపోతా శనివారం మూవీ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై వివేక్ ఆత్రేయ. నేచురల్ స్టార్ నాని అండ్ ప్రియాంక మోహన్ గారు నటిస్తున్నారు. 2 hours 54 minutes రన్ టైంతో ఉన్న ఈ మూవీని యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా చిత్రీకరించారు. ఇంకా ఇండెప్త్ రివ్యూలోకి వెళ్తే హీరో నాని తన పని తను చేసుకునే ఒక నార్మల్ పర్సన్ లా కనిపించే అబ్నార్మల్ పర్సన్ అయినప్పటికీ తనకంటూ సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకుని ఉంటాడు. సోకుల్పాలెం అనే ఊరిలో ఎస్జే సూర్య అలియాస్ దయా అనే పోలీస్ ఆఫీసర్ పట్టి పీడిస్తూ ఉంటాడు. విషయం తెలిసాక ఊరిని కాపాడదాం అనుకుంటాడు నాని. అయితే దయా పోలీస్ ఆఫీసర్ అయి ఉండి ఆ ప్రాంతాన్ని అక్కడ ఉన్న ప్రజలను ఎందుకు ఏడిపిస్తుంటాడు? హీరోకి అసలు ఆ ప్లేస్ కి సంబంధం ఏంటి? హీరోకి అసలు ఆ ప్లేస్ ఎలా తెలుస్తుంది? సూర్య అండ్ దేవాకి ఎందుకు గొడవ స్టార్ట్ అవుతుంది? కేవలం శనివారం మాత్రమే సూర్య కోపం ఎందుకు వస్తుంది? ఈ ప్రశ్నలన్నింటికి జవాబు తెలియాలంటే మూవీ చూడాల్సిందే. మూవీని స్టార్ట్ చేస్తూ క్యారెక్టర్స్ అండ్ ప్లాట్ ని ఫాస్ట్ గా రివీల్ చేసినప్పటికీ స్లో అనే ఫీలింగ్ ఇచ్చి ప్రీ ఇంటర్వల్ బ్యాంక్ తో 20 minutes అయితే ఫాస్ట్ గా చేసేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్ లో ఫుల్ గా అవుట్ అండ్ అవుట్ మాస్ ఎలివేషన్ సీన్స్ తో నింపేసి స్టోరీని స్టిక్ అయి ఉండేలా చేశాడు. మళ్ళీ మూవీ స్లో అవుతుందనే టైంలో ఒక ఫైట్ ఉంటుంది పబ్ లో, ఓవర్ ది టాప్ ఉంటుంది అనుకో. చివరికి మూవీని ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఎండ్ చేశారు. మూవీకి డైరెక్టర్ తీసుకున్న ప్లాట్, టేకింగ్, ఎస్జే సూర్యన్ నాని ఫేస్ ఆఫ్ సీన్స్ కానీ అన్ని కూడా పర్ఫెక్ట్ గా రాసుకున్నారు. మూవీలోని పాజిటివ్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే నాని అండ్ ఎస్జే సూర్య పెర్ఫార్మెన్సెస్ ఆ టాప్ ఉంటాయి. ప్రియాంక మోహన్ రోల్ ని ఓకేస్ గా చేసింది. బీజం అదర్ కొట్టేశాడు అనుకో. యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ ఆల్సో గుడ్. ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మూవీలో నెగిటివ్స్ తక్కువే కనిపించాయి. ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ లో లాగ్స్ ఉన్నాయి అంతే. రెస్ట్ ఆఫ్ ది స్టోరీ ఈజ్ ఓకే. ఫైనల్ వెర్డిక్ట్ ఆఫ్ ది మూవీ అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్. నాని చెప్పినట్టుగానే అన్ని లెక్కలు తీర్చేశాడు. మై రేటింగ్ ఫర్ సరిపోతా శనివారం ఈజ్ 2.75/5.